నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో 20 సంవత్సరాలకు పైగా భారతీయుల నమ్మకం పొందిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో ప్రస్తుతం మీరు మీ ఇంటికి పంపిస్తూ ఉన్న విలువైన వస్తువులను ఇక్కడ ఎలా తూకం వేసి తీసుకుంటారో ఇండియాలో మీ ఇంటి దగ్గర కూడా అలాగే తూకం వేసి ఇస్తారు. ప్యాకింగ్ పూర్తిగా ఉచితం. ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ, డాక్యుమెంటేషన్ ఛార్జీలు కానీ, ఇన్సూరెన్స్ ఛార్జీలు లేవు. మాలియా మరియు ఖైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. చాలామంది అడుగుతూ ఉన్నారనమాట, కువైట్లో కొత్త వీసాలు ప్రారంభించారని చెప్పేసి. అలాగే మనకు తెలిసిన ఒక వ్యక్తి మనం చూసుకుంటే కడప జిల్లా బద్వేల్లో ఉంటారనమాట. ఆయనైతే నాకు 2 రోజుల క్రితం కొత్త వీసా వచ్చిందని చెప్పేసి తెలపడం జరిగిందనమాట. అలాగే ఆయన మాట్లాడుతూ ప్రస్తుతానికి అయితే వీసా వచ్చిందన్న, ఈ యొక్క వీసా ప్రక్రియ అంతా పూర్తి చేసిన తర్వాత వెళ్ళవచ్చా అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఆ యొక్క విషయం పక్కన పెడితే కానీ కువైట్లో కొత్త వీసాలు అయితే ప్రారంభించడం జరిగింది. ఎవరైనా బయట వీసాలు కావచ్చు, లేకపోతే ఇళ్లలో వీసాలు కావచ్చు, అన్ని వీసాలు ఇస్తూ ఉన్నారనమాట. ప్రస్తుతం కువైట్కు రావాలనుకునే భారతీయులకు నేను ఒక ముఖ్య గమనిక అయితే తెలుపుతూ ఉన్నాను. ప్రస్తుతం యుద్ధ వాతావరణ పరిస్థితి నెలకొంది కాబట్టి మీరైతే బయట సోన్ వీసాలకు మనం చూసుకుంటే కానీ 3 లక్షలు 4 లక్షల రూపాయలు కడుతూ ఉన్నామని చెబుతూ ఉన్నారు. కాబట్టి ప్రస్తుతం యుద్ధ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఎవరూ కూడా డబ్బు కట్టి రావద్దని చెప్పేసి తెలుపుతూ ఉన్నానమాట. ఒకవేళ మీరు రావాలనుకుంటే కానీ మరికొన్ని రోజులు వేచి ఉండండి. ఎందుకంటే కువైట్ ఎయిర్పోర్ట్ మూసివేసి ఉంది. సౌదీ అరేబియా మీదుగా కువైట్లోకి రావాల్సి ఉంటుందన్నమాట. ప్రస్తుతం మళ్ళా మనం చూసుకుంటే ఇరాన్ అమెరికా చర్చలు విఫలమయ్యాయన్నమాట. ప్రస్తుతానికి ఏం జరుగుతుందో ఏమో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు ఇరాన్ మరియు అలాగే అమెరికా సంచలనమైన ప్రకటనలు చేస్తూ ఉన్నాయి. నువ్వా నేనా అంటూ చెప్పేసి యుద్ధానికి సిద్ధమవుతూ ఉన్నాయన్నమాట. ఇటువంటి సమయంలో మీరు ఎవరైనా ఏజెంట్లకు కావచ్చు, మీకు తెలిసిన వారికి కావచ్చు, డబ్బులు ఇచ్చేసి వీసా తెప్పించుకుంటే కానీ ఆ యొక్క వీసా టైం అయిపోతే కానీ మీరు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. మరికొన్ని రోజుల పాటు ఇన్ని రోజులే ఉన్నారు కాబట్టి 1 నెల రోజుల పాటు మీ యొక్క ప్రయాణాన్ని, మీ యొక్క కొత్త వీసాలు తీసుకొని కువైట్కి రావాలనుకున్న మీ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం మంచిది. ఒకసారి మీరు డబ్బు కట్టి ఇరుక్కొని పోతే కానీ ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. ఎందుకు చెబుతూ ఉన్నానంటే ఆ వ్యక్తి వీసా తీసుకున్నాడు, సోన్ వీసా తీసుకున్నాను, నా పరిస్థితి ఏమిటని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. తీసుకోకముందు నాకు కానీ ఫోన్ చేసి ఉంటే ఈ పరిస్థితులు బాగాలేవు, కొన్ని రోజులు ఆగి ఉండమని చెప్పేవాళ్ళనమాట. ప్రస్తుతానికి ఆ యొక్క వీసా మీద టైం ఉంది కాబట్టి అంతలోపల పరిస్థితులు సద్దుమణుగుతాయి, నువ్వేం భయపడవలసిన అవసరం లేదని చెప్పి ఆ యొక్క వ్యక్తికి అయితే నేను తెలపడం జరిగింది. కాబట్టి కువైట్కు కొత్త వీసా మీద ఎవరైనా రావాలనుకుంటే కానీ కొద్ది రోజులు వేచి ఉండడం మంచిది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.